అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరి పైరును నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు సమగ్ర నివారణ, ఖరీఫ్ కందికోత నూర్పిళ్లలో జాగ్రత్తలు, వేసవిలో గోరుచిక్కుడు సాగు మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో రబీ వరి నాటిన నెల రోజుల్లోపు దశలో ఉంది. కొన్ని చోట్ల ఇంకా నాట్లు పడుతున్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల వరి పైరులో మొవ్వులు చనిపోవటాన్ని గమనిస్తున్నారు. దీంతో రైతులు రకరకాల పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. ఇది కాండం తొలుచు పురుగు నష్టంగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని, లేనట్లయితే తెల్లకంకి పురుగుగా మారి అధిక నష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తొలిదశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తూ పురుగును అదుపు చేయాలని సూచిస్తున్నారు. నాటిన 50 రోజుల వరకు గుళిక మందులు, అటు తర్వాత పిచికారీ మందులు వాడాల్సి ఉంటుందంటున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ నుంచి కాండం తొలుచు పురుగు నివారణ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వరి పైరు చూసుకున్నట్లయితే పిలక దశలోనూ బాగా దుబ్బు చేసే దశలో కూడా ఉంది. అంటే సుమారు 15 రోజుల వయసు నుంచి 40-45 రోజుల వయసులో ఎక్కువ శాతం పైరు ఉంది. ఈ దశలో చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మనకు ఈ కాండం తొలిచే పురుగు యొక్క రెక్కల పురుగులను కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. వరిలో ఆశించేటువంటి అనేక ప్రధానమైనటువంటి చీడపీడల్లో కాండం తొలిచే పురుగు అనేది అత్యంత ప్రధానమైనది. ఇది వరి పైరులో నాటిన తర్వాత పిలక దశలోనూ అదేవిధంగా ఈనిక దశలో కూడా ఆశించి నష్టం చేస్తుంది. పిలక దశలో చూసినట్లయితే ఆ మొవ్వు చనిపోయింది చూసినట్లయితే లాగినట్లయితే తేలిగ్గా ఊడి వస్తుంది. అదేవిధంగా అంకురం నుంచి పొట్ట దశలో కనుక మనకు ఈ ఆశించినట్లయితే ఈ వెన్నంతా తాలుపోయి తాలుగింజలుగా అవడం జరుగుతుంది. దాన్నే తెల్లకంకి అని కూడా మనము అంటూ ఉంటాం రైతు పరిభాషలో. అలాగే ఊసపోటు అని కూడా రైతులు అంటూ ఉంటారు. అది కూడా లాగినట్లయితే తేలిగ్గా ఊడి వస్తుంది. కాబట్టి మనకు ఇటు పిలక దశలోనూ అటు ఈనిక దశలో ఆశించేటువంటి కాండం తొలిచే పురుగుని యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకు పిలక దశలో ఆశించినప్పుడు చూసుకున్నట్లయితే రెక్కల పురుగులు గమనించినట్లయితే ముదురు ఎండుగడ్డిలో ఉన్నటువంటి రెక్కల పురుగులు ఆ రెక్కల మీద రెండు వైపులా కూడా నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. ఇవి ఆడరెక్కల పురుగులు అన్నమాట. ఈ ఆడరెక్కల పురుగులు సుమారు 80 నుంచి 100 గుడ్లను ఆకు కొనల మీద పెట్టి దాన్ని గోధుమ రంగు ఊలుతో కప్పివేస్తాయి. అది మనకు ఒక చిన్న ముద్దలాగా మనకు ఆకు కొనల మీద గమనించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక చదరపు మీటర్కు ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం ఉన్నప్పుడు మనం సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది రైతాంగం ఈ తల్లి పురుగుని కానీ గుడ్లను గుర్తుపట్టలేని దశలో ఉన్నట్లయితే అట్లాంటి వారందరూ కూడా తప్పనిసరిగా లింగాకర్షక బుట్టలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. కాండం తొలిచే పురుగుకి ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని అందులో మగరెక్కల పురుగులు అనేవి పడతాయి. అవి వారానికి బుట్టకు 25 లేదా 30 అంతకు మించి కనుక ఒక్కొక్క బుట్టకు కనుక పడినట్లయితే వాటిని మనము గుర్తించుకొని ఉధృతి స్థాయి ఎక్కువగా ఉందని నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
సేంద్రియ వ్యవసాయం చేసే రైతాంగం అయితే కనుక ఈ లింగాకర్షక బుట్టలనే ఎకరానికి 8 చొప్పున ప్రతి 500 చదరపు మీటర్లకు ఒక బుట్ట ఉండే విధంగా ఎకరానికి 8 బుట్టలను అమర్చుకున్నట్లయితే అందులో పడే మగరెక్కల పురుగుల్ని నివారించడం వల్ల సంతానోత్పత్తి తగ్గి ఆ పురుగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇలాంటి పైర్లలో వారు మనకి అందుబాటులో ఉన్నటువంటి కానుగ చెక్క కానీ వేప చెక్క కానీ మనకు ఎకరానికి 200 కేజీల చొప్పున మనం పొలంలో సమానంగా జల్లుకున్నట్లయితే దాని ద్వారా కూడా ఈ పురుగుల ఉధృతిని మన సేంద్రియ వ్యవసాయంలో తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్య సోలార్ దీపపు ఎర్రలు అనేవి కూడా మనకు అందుబాటులోకి వచ్చినవి. అవి కూడా ఎకరానికి 1 లేదా 2 పెట్టుకుని పురుగు ఉధృతిని గమనించుకోవచ్చు. అదేవిధంగా కొంతవరకు పురుగుని గమనించుకొని దాన్ని నిర్ధారించుకుని దాని యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక రసాయనిక పురుగు మందులు వాడే రైతాంగం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉందా లేదా చూసుకొని ముఖ్యంగా పైరు 20 నుంచి 25 రోజుల దశలో మనకి రెక్కల పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే గుడ్డు పరాన్న జీవులైనటువంటి ట్రైకోగ్రామా జపానికం అనే దాన్ని ఎకరానికి 20,000 గుడ్ల సముదాయం ఉండే విధంగా ఈ ట్రైకోకార్డులను మనం అమర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది 4 నుంచి 5 సార్లు మనము పంట దశలో మనం విడుదల చేసుకోవచ్చు. ఈ నారుమడిలో కనుక సస్యరక్షణ చేపట్టకపోయినట్లయితే వారికి తప్పనిసరిగా ఈ యాసంగిలో కాండం దల్చే పురుగు మొవ్వు దశలో కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా క్లోరాంట్రానిలిప్రోల్ అనే 0.4G గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున కానీ, కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు ఎకరానికి చొప్పున కానీ, అలాగే మనకి ఈ మధ్యకాలంలో క్లోరాంట్రానిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సమ్ కాంబినేషన్ మందు కూడా వచ్చింది. అది 2.4 కిలోలు ఎకరానికి చొప్పున కానీ మనము పల్చగా నీరుంచి పొలమంతా సమానంగా జల్లుకుని ఆ నీరు పొలంలోనే ఇంకిపోయేటట్టు చేసుకున్నట్లయితే ఈ కాండం దల్చే పురుగుని మొవ్వు దశలోనే నివారించుకునే అవకాశం ఉంది. అయితే ఆర్థికంగా నష్టం చూసుకుంటే మనకు పిలక దశ కంటే కూడా అంకురం నుంచి పొట్ట దశలో ఆశించినందువల్ల తెల్లవెన్ను వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దశలో అంటే సుమారుగా మనకి 60 రోజుల దశలో ఈ పొట్టకు వచ్చే దశలో కనుక రెక్కల పురుగుల ఉధృతి ఎక్కువ గమనించినట్లయితే లింగాకర్షక బుట్టల ద్వారా కానీ దీపపెర్రల ద్వారా గమనించుకొని మనం సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు 60 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ, అదేవిధంగా ఐసోసైక్లోసీరం అనే మందు ఈ మధ్యకాలంలో అందుబాటులో వచ్చింది. అది 120 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ, అదేవిధంగా కాటాప్ హైడ్రోక్లోరైడ్ 50% నీటిలో కరిగే పొడి మందు మనకు అందుబాటులో ఉంది. అది 400 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే అటు మనం పిలక దశలో ఆశించే కాండం దొల్చే పురుగును, ఈనెక దశలో ఆశించే కాండం దొల్చే పురుగును నివారించుకుని మంచి దిగుబడులు ఈ సంవత్సరము పొందే అవకాశం ఉందన్నమాట. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. రైతులు ఖరీఫ్ రబీ పంటల నుంచి ఎకరాకు 15 క్వింటాల అధిక దిగుబడులు సాధిస్తున్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే కోతల అనంతరం పంటను కాపాడుకోవడం మరో ఎత్తు. కందులను నిల్వలో వివిధ రకాల పురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఫలితంగా ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి కోతలు, నూర్పిళ్ల సమయంలో మెలకువతో వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజమణి. కంది పంట పండించడమే కాదు, దాన్ని పండించిన ప్రోడక్ట్స్ని నాణ్యతగా ఉంచి దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకున్నట్లయితే రైతు సోదరులకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం పంటను గమనించినట్లయితే ఆ పంటలో 80% పైగా ఉన్న మొక్కలన్నీ కూడా ఎండిన తర్వాతే మనం హార్వెస్టింగ్ అంటే కోత చేయాలి. అలాగే ఆకులు కూడా పసుపు పచ్చ రంగులో మారిపోయి ఎండిపోయినట్లు కనపడతాయి. కోసిన తర్వాత కూడా సుమారు 7 నుంచి 10 రోజుల దాకా ఎండాలి. అలా ఎండిన తర్వాత మాత్రమే మనం నూర్పిడి అనేది చేయాలన్నమాట. నూర్చే సమయంలో మనుషులతో మాన్యువల్గా కట్టని కొట్టడము, ఇనుప జల్లెళ్ళ మీద కానీ కొట్టడం చేస్తారు. ఆ విధంగా కనుక లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఎక్కువ శాతం మెషినరీ ఉపయోగించి, ట్రాక్టర్లను ఉపయోగించి పంట నూర్పిడి చేయడం జరుగుతుంది. ఇట్లాంటప్పుడు గింజలు సరిగా కనుక ఎండకపోయినట్లయితే ఈ ట్రాక్టర్ కింద నలిగిపోయి గింజలు నాణ్యత కోల్పోవడానికి అవకాశం ఉంది. దాన్ని చక్కగా క్లీనింగ్ కూడా చేసుకోవాలి. క్లీనింగ్ చేయటం అంటే జల్లెళ్ళు వేయటం, అలాగే రాళ్ళు, రప్పలు, మట్టిగడ్డలు లేకుండా చూసుకోవటం, ప్రాపర్గా డ్రై చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డ్రై చేయటం అంటే ఇందులో ఉన్న మాయిశ్చర్ని మనం కనీసం
10% తగ్గించాలి. అప్పుడే మనకి తర్వాత నిల్వ ఉంచినా కానీ దానిలో ఎటువంటి కూడా నిల్వలో వచ్చే పురుగులు బెడద లేకుండా మనకి నివారించుకోవచ్చు. నిల్వ ఉంచే సమయంలో కూడా మనం మంచిగా కొత్త గోతాలను మాత్రమే వాడాలి. ఇలా కొత్త గోతాలని నార గోతాలని ఎందుకు వాడాలంటే పాత గోతాలు కనుక వాడినట్లయితే అందులో ఈ నిల్వ తాలూకు పురుగులు నిల్వ ఉంటాయి అన్నమాట. అవి మనం కనుక గింజల్ని అందులోకి విత్తనాలని ఎత్తినప్పుడు అవి వాటిని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతిసారి కొత్త పంట వచ్చినప్పుడు కొత్త గోతాలు తీసుకొని అందులోకే పంటని ఎత్తుకొని నిలవబెట్టుకోవాలి. నూచిన తర్వాత 1-2 రోజులు ఎండలో కానీ ఆరబోసుకున్నట్లయితే మనకి ఇట్లాంటి పురుగులన్నీ పంటల కోతలో వచ్చే పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా వచ్చే బ్రూచిడ్స్, చిత్త పురుగులు, ఇట్లాంటి వీవిల్స్ లాంటి పురుగులు మనకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బ్రూచిడ్స్ వస్తాయి పల్సస్లో, ఆ పప్పు ధాన్యాలు. ఈ బ్రూచిడ్స్ రాకుండా మనం తగు జాగ్రత్త పడాలన్నమాట. ముఖ్యంగా మనం 15 రోజులకు ఒకసారి గింజల్ని గోతాల్లో ఉన్నా కానీ ఎండబెట్టుకోవడం, మళ్ళీ తిరిగి లోపల పెట్టుకోవడం చేయాలి. ముఖ్యంగా రైతు సోదరులు ఏంటంటే ఈ కెమికల్స్ని వాడకుండా మనము సాంప్రదాయేతర పద్ధతులు ఉన్నాయి మనకి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఎత్తేటప్పుడు అందులో కొంచెం వేపాకు కలుపుకోవటం, లేకపోతే ఇంకా ప్రాపర్గా డ్రై చేసుకోవటం కనుక చేసుకున్నట్లయితే మనకు నిల్వ ఉంచినప్పుడు కూడా మనకి ఎటువంటి పురుగులు కూడా పట్టకుండా ఉంటాయి అన్నమాట. కోల్డ్ స్టోరేజ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, అక్కడ మాయిశ్చర్ని అది మెయింటైన్ చేయాలి, టెంపరేచర్ అది మెయింటైన్ చేయాలి. అట్లాంటి మంచి కోల్డ్ స్టోరేజ్ని ఎన్నుకొని మనం కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే గింజ ఎటువంటి రంగు మారకుండా అదే నాణ్యతతో షైనీగా ఉంటుంది. కాబట్టి గింజలు కూడా మంచి క్వాలిటీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ సూచనలు పాటించినట్లయితే మనకి కోత తర్వాత వచ్చే పురుగులను నివారించుకోవచ్చు. తద్వారా మంచి రేట్లో మార్కెట్లో అమ్ముకోవచ్చు. వేసవిలో చేపట్టే కూరగాయల సాగు రైతుకు కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుంది. స్వల్పకాలంలో అందివచ్చే కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి. ఈ పంటను జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకునే అవకాశం ఉంది. గోరుచిక్కుడును అంతర మిశ్రమ పంటగా పండ్ల తోటల్లో సైతం సాగు చేసుకునే అవకాశం ఉంది. గోరుచిక్కుడు సాగులో చీడపీడల సమస్య కూడా తక్కువే. నీటి ఎద్దడి సైతం తట్టుకుంటుంది. ఇటీవలి కాలంలో పెరిగిన డిమాండ్తో సాగు విస్తీర్ణము పెరుగుతోంది. వేసవి పంటగా గోరుచిక్కుడు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. మనకు వేసవిలో పండే కూరగాయలలో గోరుచిక్కుడు అనేది బాగా తట్టుకుంటుంది ఎండ తీవ్రతను కూడా. దీన్ని మనము విత్తుకోవడానికి అనువైన సమయం ఏంటంటే జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు మనం ఈ గోరుచిక్కుడును సాగు చేసుకోవచ్చు. నేరుగా విత్తనాన్ని దుక్కిలో నాటి సాగు చేసుకోవచ్చు. దీనికి ముందుగా పొలాన్ని బాగా 2-3 సార్లు దున్ని మెత్తటి దుక్కి చేసుకోవాలి. ఈ ఆఖరి దుక్కిలోనే మనకు ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి కలిపినటువంటి వేపపిండి కానీ లేదంటే పశువుల ఎరువు కానీ దుక్కిలో జల్లుకోవాలి. ఒక 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి మరియు ట్రైకోడర్మా విరిడి కలిపి మాగబెట్టి ఒక 10-15 రోజులు మాగబెట్టిన తర్వాత ట్రైకోడర్మా ఇవ్వడానికి బాగా వృద్ధి చెందుతుంది. దీన్ని మనం విత్తనాలు వేసుకునే ముందు ఆఖరి దిక్కులో 1 ఎకరం పొలంలో మొత్తం జల్లేసుకోవాలి. సో రకాలకు వచ్చినట్లయితే పూసన్ బహార్, సదాబహార్ అనే రకాలు సాగు చేస్తారు. ఇంకా ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నవి. విత్తనాలు మనకు ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. మనం విత్తనం విత్తుకునే ముందే మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో మనకు మొదటి దశలో వచ్చేటువంటి ఎండు తెగులు కానీ ఇతర రసం పీల్చి పురుగుల బెడద నుంచి మనం తప్పించుకోవచ్చు. దీని కొరకు మనకు 1 కిలో విత్తనానికి ఇమిడాక్లోరోపిడ్ 5 మిల్లీలీటర్లు, అలాగే ట్రైకోడర్మా విరిడి అనేది ఒక 8 గ్రాములు విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. మొదటిసారి ఈ గోరుచిక్కుడు వేస్తున్న భూమిలో మనకు రైజోబియం కల్చర్ని కూడా విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే మనకు మొక్కలు అనేది దృఢంగా పెరుగుతాయి. ఎండాకాలం మనకు ఒత్తుగా నాటుకోవాలి. 2 వరుసల మధ్యలో 45 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా ఒక్కొక్క దగ్గర 2 లేదా 3 విత్తనాలు నాటుకుంటూ ఉండాలి. విత్తనాలు నాటు వేసిన తర్వాత మనకు మొదటి తడి ఇస్తాము. కలుపు రాకుండా ఉండడానికి పెండి మిథలిన్ అనే మందు అయితే ఎకరానికి 1.5 లీటర్ 200 లీటర్ల నీళ్ళలు కలిపి తడి నేల మీద 48 గంటల లోపల మనం పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా మొదటి దశలో వచ్చేటువంటి కలుపు గణనీయంగా మనం తగ్గించుకోవచ్చు.
ఆ తర్వాత వచ్చే కలుపుని ఈ 30-40 రోజుల మధ్యలో ఒకసారి ఈ మనుషులతోని కానీ లేదంటే గుంటతోని కానీ తీసి మనం కలుపుని నివారించుకోవాలి. అంటే మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 150 కిలోలు, అలాగే యూరియా అనేది 20 కిలోలు, పొటాష్ అనేది 15 నుంచి 20 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. 30-40 రోజుల దశలో పంట యొక్క గ్రోత్ కొరకు యూరియా ఒక 20 కిలోలు, అలాగే పొటాష్ ఒక 15 నుంచి 20 కిలోలు పాదులలో వేసుకొని నీటి తడిని ఇవ్వాలి. తర్వాత మనకు ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి వీటిని నివారించుకోవడానికి ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు, లేదంటే ఫిప్రోనిల్ అయితే 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఎండు తెగులు, భూమిలో తేమ ఉన్నా కానీ మొక్కలు వడలిపోయి నిలువుగా చనిపోతూ ఉంటాయి. సో గోరుచిక్కుడులో ఎండు తెగులు బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవడము తప్పనిసరి. సో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత కూడా ఈ తెగులు గమనించినట్లయితే మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి మొక్క మొదలలో పోస్తూ ఉండాలి. ఆకుమచ్చ తెగులు ఏంటంటే ఆకుల మీద మొదటగా నీటి వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అవి పెద్ద అవుతూ నల్లగా ఏర్పడి ఆకులని మాడిపోయి రాలిపోతూ ఉంటాయి. సో ఇది ఆకుల మీదనే కాకుండా కాయల మీద కూడా పాకే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి కార్బనిజం అయితే 1 గ్రాము, లేదైతే కార్బనిజం మరియు మ్యాంకోజెబ్ కలిపిన మందు అయితే లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. ఈ కాయలు ఏర్పడిన తర్వాత గుత్తులుగా ఏర్పడతాయి. సో లేత కాయలనే మనము మార్కెట్కి తెంపుకోవడం ఉంటుంది. ప్రతి 2 రోజులకు ఒకసారి మనం కాయ కోత అనేది చేపడుతూ ఉండాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వేసవి కాలంలో కూడా ఈ గోరుచిక్కుడు నుంచి మంచి ఆదాయం పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడికాయలకు కవర్లు తొడిగే విధానం అంతటా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాల రైతులు అవలంబిస్తుండగా తెలంగాణలోనూ కాయలకు కవర్లు తొడిగే విధానం అందుబాటులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతం మామిడి సాగుకు ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ప్రస్తుత సీజన్లో మామిడికాయలకు కవర్లను కడుతున్నారు. కొన్ని తోటల్లో కోతలు కూడా మొదలయ్యాయి. కవర్లు వాడటం వల్ల కాయకు ఎలాంటి తెగుళ్లు సోకడం లేదని, కాయ బాగా ఊరి మంచి సైజుతో పాటు రంగు కూడా వస్తోందని రైతులు చెబుతున్నారు. తొడిమకు పైభాగంలో కవర్ని కట్టడం వల్ల రాలిపోయే శాతం తక్కువని, కవర్ల రక్షణలో సాధారణ మామిడితో పోల్చితే కాయ బరువు, ఆకారం, నాణ్యత అన్నీ బాగా వస్తున్నాయని, బహిరంగ మార్కెట్లో ధర సైతం బాగా పలుకుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 6 ఎకరాలు ఉంది సార్. నాకు కవర్ కట్టుకుంటే మంచిగా ఉంటుంది. పురుగులు మందులు రాకుండా కాయ సైజు పెరగనికే మంచిగా కవర్ కడితే మనకి ఎలాంటి బాధ ఉండకుండా, పురుగు బాధ ఉండకుండా ఉంటుంది. కాయ గుడక రేటు వస్తుంది అనే అవకాశాలు ఉన్నాయి సార్. కలర్ గుడక వస్తుంది, మంచిగా రైతు లాభపడతాడు సార్. నేను చేయబట్టి 8 సంవత్సరాలు అవుతుంది మామిడి తోట వ్యవసాయం చేయబట్టి. ఎప్పటి నుంచైనా ఈ సైజు కాయ వచ్చే వరకు మంగులాగా వస్తుంది సార్. ఈ తేనె మంచు పురుగు అని ఒకటి వచ్చింది, కొత్త తెగులు మన ఉప్పులాగా వస్తుంది, సన్న పిందకే ఉప్పులాగా వచ్చి మంగులాగా వస్తుంది. ఇప్పటికి 12 సార్లు అయితే మందు కూడా నేను కంట్రోల్ అయితే లేదు. కంట్రోల్ కాకపోతే నాకు కవర్లు వచ్చినాయని నాకు కొంచెం తెలిసింది సార్, ఇన్ఫర్మేషన్ తెలిసింది. తిప్పించి కట్టిన ఫస్ట్ ఒక 250 కవర్లు కట్టిన కాయను నీట్గా వచ్చింది సార్. నాకు మంచిగా అనిపించి కతిమై మళ్ళీ ఎక్స్ట్రా 10,000 కవర్లు ఆర్డర్ చేసి కట్టించుకుంటాం సార్. నాకు ఫలితం మంచిగా అనిపిస్తుంది. మార్కెట్కి ఒకసారి పోయినా మంచిగా రేటు కూడా మంచిగా ఫలితం మంచిగా దక్కింది. నాకు తెలిసిన వరకు అయితే కవర్ కట్టిన దానికి ఓ 30 రూపాయలు 20 రూపాయలు డిఫరెన్స్ చాలా ఉంటుంది సార్ కిలో మీద. ఒక కవరు 2 రూపాయలు పడ్డది. ఒక మనిషి వచ్చి 500 కవర్లు 600 కవర్లు కడతారు. మొత్తం కిలో మీద వచ్చి 10 రూపాయలు పడుతుంది సార్ మాకు. 10 రూపాయలు అంటే కాయ ఖరాబ్ కాదు. మళ్ళీ అందులోనే కాయ కవర్ కట్టినాక సైజు ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు మనం కట్టిన కాయకు సైజు తక్కువ వస్తుంది. కిలో మీద 20-30 రూపాయలు ఆదాయం వస్తుంది సార్ మాకు. జీడి పోయే ముందు కట్టి చూస్తే దానిలోనే ఊసిపోతుంది సార్. అది కొంచెం జీడి వచ్చినాక కొంచెం కొడుగుడ్డు సైజుకి వచ్చినాక కడితే ఇంకా కట్టినాక దాన్ని ఏమన్నది సార్, మనం మందు ఆ కాయకు మందు కొట్టే అవసరమే లేదు సార్. ఇంకా కరెక్ట్ 50 రోజులు దాటినాక 45 రోజులు 50 రోజులు దాటినాక తెంపుకొని పోయేదే సార్ మనం. కాకపోతే కాయ కట్టిన కవర్ గుర్తు పెట్టుకోవాలి, డేట్ రాసి పెట్టుకోవాలి. ప్రైవేట్గా వచ్చింది కాబట్టి తెచ్చి కడుతున్నాను నేను. ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే తక్కువ రేటు ఇవ్వాలి సార్ కవర్లు. తక్కువ రేటు కవర్లు ఇస్తే రైతులకు బెనిఫిట్ చేసినట్టు ఉంటుంది సార్. మేము ఇక్కడ వ్యవసాయం చేయబట్టి ఒక 8 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందుకు పంట చేసినప్పుడు కవర్లు అవేం లేకుండే. ఇక ఈ సంవత్సరం తెలిసింది మా కవర్లు కట్టిన కాయలేమో మంచి నీట్గా వస్తుంది. కవర్ కట్టిన కాయకు మొత్తం మంగు మచ్చ అంతా పురుగు పడుతుంది. ఒక నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు కవర్ కట్టినామనుకో, అది ఒక 45 రోజులకు 55 రోజులకు తెంపితే కాయ నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. ఇక్కడ మార్కెట్కి తీసుకుపోయినా దానికి రెస్పెక్ట్ వాల్యూ ఉంటుంది. దానికి రేటు కూడా బాగా వస్తుంది. కవర్లు కొల్లాపూర్లో ఆర్డర్ చేసి తెచ్చుకుంటున్నాము. ఒక కవర్ ఇది 2.5 అని చెప్పిండ్రు.
తెచ్చినప్పుడల్లా 10,000 కవర్లు తెచ్చుకుంటున్నాం. ఇప్పటికి 25,000 కవర్లు తెచ్చుకున్నాం. ఈ కవర్ కట్టడం వల్ల మందులు కొట్టే చాలా అవసరం లేదు. ఇంకోటి తెగులు అనేది రాదు. గాలి వచ్చినా వర్షం వచ్చినా కవర్కి ఇది గట్టిగా ఉంటుంది. దానివల్ల మనకు నష్టం కాదు. కవర్ కడితే మంగ మస్కు రాదు, ఏం రాదు, బంక తెగులు రాదు, ఏం రాదు, మంచి నీట్గా ఉంటుంది. మందు కూడా ఎక్కువ కొట్టే అవసరం లేదు. మామిడి సాగుదారులకు ఏటా సీజన్లో ఎన్నో కష్టనష్టాలు, వాతావరణ మార్పులు, పెరిగిన చీడపీడలు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. దీనికి తోడు గత 2 ఏళ్లుగా తోటలను చుట్టుముడుతున్న తేనెమంచు, తామర పురుగులు దిగుబడులను పూర్తిగా తగ్గించేస్తున్నాయి. ఫలితంగా మసిమంగు, రాతిమంగు వల్ల కాయ నాణ్యత పాడై నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో కాయలకు కవర్లు తొడిగే విధానం రైతులకు ఊరట కలిగిస్తోందని కవర్ల తయారీదారులు చెబుతున్నారు. ఈ విధానంలో నిమ్మకాయ కంటే కొద్దిగా పెద్ద సైజులోకి రాగానే కాయ తొడిమెకు పైభాగం కాయ లోపలికి వెళ్లేలా కవర్లు కట్టాలని తెలియజేస్తున్నారు. నానో కోటెడ్ టెక్నాలజీతో తయారయ్యే ఈ కవర్ల వాడకం రైతులకు లాభదాయకమంటూ సూచిస్తున్నారు. 2 లేయర్లు కవర్ వస్తుంది. కంప్లీట్గా మొత్తం వాటర్ ప్రూఫ్ వస్తుంది కవరు. సడన్గా వర్షాలు పడటం, వర్షం పడిన తర్వాత పురుగు పట్టడం, కాయ రాలిపోవటం, వడగళ్ళ వాన పడి కాయలు రాలిపోవటం, ఈ అన్నిటికీ ఒక కామన్ సొల్యూషన్ మేము ఈ ఫ్రూట్ కవర్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసాము. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కవర్ కట్టడం వల్ల ఫార్మర్స్కి కూడా డబుల్ ద ఇన్కమ్. వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్కి డబుల్ వస్తుంది. 30 నుంచి 40% వేస్ట్గా పోతుంది కాయ. ఇప్పుడు ఒక 100 టన్నులు తీసుకుంటే 30-40 టన్నులు వేస్ట్గా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఇంటర్వ్యూన్ చేసిన తర్వాత సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది, చాలా తగ్గింది వేస్టేజ్. ఆల్మోస్ట్ 2%కి 1%కి వేస్టేజ్ తగ్గింది. మామూలు కాయ వారం రోజుల్లో పోతే ఇది 14 నుంచి 15 రోజుల దాకా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. పెద్ద నిమ్మకాయ సైజులో కట్టుకుంటే 55-50 రోజుల్లో కట్ చేసుకొని మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ళకు కూడా మంచి ప్రైస్ వస్తుంది. అండ్ ఈ కవర్ కూడా నానో కోటెడ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాము. ఎక్స్పోర్టర్స్ కూడా రేపన్న రోజు ఫ్రూట్ కవర్ లేదే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి హాట్ వాటర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు నార్మల్గా రిజెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. అదే ఫ్రూట్ కవర్ కట్టిన కాయ అయితే వాళ్ళకి రిజెక్షన్ రేట్ లేదు, ప్లస్ వాళ్ళకు కూడా హాట్ వాటర్ ట్రీట్మెంట్ కానీ గామా రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు రిజెక్షన్ రేటు ఉండట్లేదు. ఈ కవర్ కట్టే ముందు నార్మల్గా స్ప్రే చేయాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ జస్ట్ వన్స్ స్ప్రే చేసిన తర్వాత క్యూరింగ్ అవ్వాలండి. క్యూరింగ్ అయిన తర్వాత వాళ్ళు బ్యాగింగ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లము ఉండకుండా జస్ట్ ఆ 1% ఛాన్స్ కూడా తీసుకోకుండా ఉండటానికి సజెషన్ చేస్తాం. ఒక్కసారి కవర్లోకి కాయ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు స్ప్రే చేసుకోవాల్సిన పని లేదు. కేజీకి 10 రూపాయలు 3 కాయలు కడతారు యాక్చువల్గా. ఈ కవర్ కట్టడం వల్ల 2 కాయలు 2.5 కాయలకే సరిపోతుంది, వెయిట్ పెరుగుతుంది అనమాట కవర్ కట్టడం వల్ల. ప్లస్ ఈ పెస్టిసైడ్స్కి వాడే ఖర్చు కలిసి వస్తుంది. కాయ డ్యామేజ్ అనేది బాగా తగ్గుతుంది. ఈ కవర్ అనేది వుడ్ పల్ప్తో తయారవుతుంది. ఇది డికేడబుల్, ఇది ప్లాస్టిక్ కాదు. ఇది 3 నెలల తర్వాత ఇది భూమిలో కనపడదు మళ్ళీ. అది అడ్వాంటేజ్ అనమాట. ఫ్రూట్ ఫాలింగ్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. యాక్చువల్గా ఇది గవర్నమెంట్కి సబ్సిడీ ద్వారా ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. ఎనీహౌ రైతు కూడా సబ్సిడీ కంటే కూడాను డైరెక్ట్గా కొనుక్కుని చేసుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాధారణ మామిడికాయతో పోల్చితే కవర్ల రక్షణలో పెరిగిన కాయ నిల్వ సామర్థ్యం కూడా అధికంగా ఉంటుందని, ఎలాంటి మచ్చ లేకుండా మంచి రంగు కలిగి ఉంటాయని రైతులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వీటిని రాయితీపై అందిస్తే పెట్టుబడి తగ్గడంతో పాటు ఎగుమతి ప్రమాణాలతో పంట పండించవచ్చని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.